బాగున్నానండి. యాజ్ యూజువల్గా మీరు ఎలా ఉన్నారనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. దిస్ ఇస్ మాలవిక అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, ఈరోజు మనం ఒక వ్లాగ్ స్టార్ట్ చేసాము అండ్ చాలా డేస్ అయింది వ్లాగ్ చేసి. సో అందుకోసం అనేసి ఇంకా వ్లాగ్ చేద్దాం అనుకున్నాను అండ్ ఇంకా అది ఎక్కడి వరకు వెళ్తే చూద్దాము. అండ్ చాలా కష్టం అండి, బికాజ్ మనం చాలా చేస్తుంటాం. దాన్ని మనం హాఫ్ అన్ అవర్ లేదా 20 minutes 10 minutes అంతకి మనం డిక్రీజ్ చేసి చూపించాలి. సో అది మాత్రం చాలా కష్టం. బట్ నేను మాత్రం కొంచెమే చూపిస్తాను, కొంచెమే షూట్ చేస్తాను. అండ్ బిఫోర్ గోయింగ్ టు అవర్ వ్లాగ్ నేను మీతో ఒకటి ఫస్ట్ షేర్ చేసుకోవడం కాదు, అండ్ నా హెయిర్ స్టైల్ నేను ఎలా చేసుకుంటాను అనేది నేను మీకు చూపిస్తాను, ఓకేనా? అండ్ సింపుల్ అండి, నేను వీడియోస్ కోసం చాలా సింపుల్గా హెయిర్ స్టైల్ చేసుకుంటాను. బికాస్ అలా వేయడం ఇలా వేయడం అలా అవన్నీ కాదు, జస్ట్ నేను ఒక కొంచెం వేసుకుంటాను, అది ఏంటి అని మీకు చూపిస్తాను, ఓకేనా? అండ్ లెట్స్ బిగిన్. ఓకే, యాక్చువల్గా ఇప్పటికి నేను కనుక సిటీలో ఉండుంటే పక్క నాకు హెయిర్ కట్ అయిపోయి ఉండేదండి, పక్క చేయించుకునేదాన్ని. బికాజ్ ఎవ్రీ ఇయర్ సమ్మర్ లేదా ఇంకా డిసెంబర్ ఆ సీజన్లో, సో ఎవ్రీ ఇయర్ వన్స్ పక్క నేను హెయిర్ కట్ చేయించుకుంటాను. అండ్ దట్ టు ఫెదరర్ అండ్ లేయర్ కట్, సో ఈ రెండు మిక్స్డ్గా నేను చేయించుకుంటాను. అండ్ ఇప్పటికీ నేను అలా ఒక 3 times చేయించుకున్నానండి. అండ్ కమింగ్ టు దిస్, ఫ్రంట్ కొంచెం తీసుకోవాలండి, జస్ట్ ఒక 2 inch వరకు. సో కొంచెం డెప్త్కి వెళ్ళి మనం ఇలా 2 inch వరకు తీసుకోవాలి. అండ్ తీసుకునేసి మనం మన హెయిర్ అనేది కొంచెం అలా ట్విస్ట్ చేయాలి. సో ట్విస్ట్ చేసిన తర్వాత ఇంకప్పుడు మనం దాన్ని కొంచెం ఫ్రంట్కి పుష్ చేయాలి. అండ్ ఎవ్రీ టైం మనం లెంత్ చూసుకోవాలి. సో ఎక్కడి వరకు మనం ఆ పఫ్ అనేది తీసుకుంటే బాగుంటుంది, అండ్ ఎక్కడి వరకు హెయిర్, సో లెఫ్ట్ అండ్ రైట్ కరెక్ట్గా ఉందా, సో అలా ఎవ్రీ టైం మనం చూస్తూ తీసుకోవాలి. అండ్ అది మనం ముందుకి పుష్ చేసినప్పుడు అది ఎంతవరకు హైకి వెళ్తుంది అనేది చూసుకోవాలి. అండ్ ఇంకా దాన్ని మనం బేబీ పిన్తో పెట్టేసుకోవాలి. అండ్ నేనైతే ఓన్లీ 2 baby pins యూజ్ చేస్తాను, అంతేనండి. సో ఇలా స్టిఫ్గా మనం ఇంకా పెట్టుకున్న తర్వాత ఇంకా మనం 2 sides మనం ఇలా కోమ్ చేసుకోవాలి. ఇంకా కోమ్ చేసుకొని కొన్ని హెయిర్ ఇంకా అటు ఇటు ఇంకా కొన్ని బ్యాక్ అలా ఉంచేసుకోవాలి, దాట్స్ ఇట్. సో ఫైనల్గా మనం కొంచెం అలా సెట్టింగ్ చేసేసుకోవాలి, అంతేనండి ఇంకా. సో గైస్, దిస్ ఈజ్ అవర్ ఫైనల్ లుక్, యూ కెన్ సీ. అండ్ నేను ఎలాంటి పఫ్ యూజ్ చేయలేదు, డైరెక్ట్గా జస్ట్ ఫస్ట్ ఒక 1 layer హెయిర్ ఉంటుంది కదండి, సో దాన్ని తీసుకున్నాను అండ్ కొంచెం ముందుకి పుష్ చేశాను, అంతే. ఇంకా సో ఎలాంటి పఫ్ అయితే ఏం యూజ్ చేయలేదు అండ్ ఎగ్జాక్ట్గా వచ్చింది, మీరే చూడవచ్చు. సో అది అంతే, చాలా సింపుల్ అండి, బట్ చాలా బాగా కనిపిస్తుంది, నీట్గా ఉంటుంది, చాలా బాగా కనిపిస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ పఫ్ పెట్టి కూడా చూపిస్తాను. సో బన్ ఉంటుంది కానీ మనం దాన్ని యూజ్ చేద్దాము. సో దీస్ 2, అండ్ ఇది వచ్చేసి కొంచెం పెద్దది అండ్ ఇది చిన్నది. అండ్ మనం షాప్లో తీసుకుంటే 2 ఇస్తారండి టుగెదర్. సో నేను ఫస్ట్ చిన్నదాన్ని పెట్టి చూపిస్తాను. చిన్నది సరిపోతుంది లేండి, ఇంత పెద్దది ఎందుకు లేండి, ఓకేనా? సో మనం చిన్నది పెట్టుకున్నాం. సో ఇంకా దీన్ని మాత్రం ఇంకా నాకు తెలిసి పఫ్ అంటారు. నాకు కంప్లీట్గా ఓన్లీ ఫ్రెంచ్ అండ్ సంథింగ్ ఏవో కొన్ని తెలుసు అండి, ఫిష్ కట్వి అలా. సో కొన్ని మాత్రమే తెలుసు, కొన్ని టైప్స్ తెలుసు, బట్ ఇంకా నాకు అన్నీ అయితే తెలియదు. అండ్ నాకు ఏదైతే సెట్ అవుతుందో నేను దాన్నే చాలా రెగ్యులర్గా యూజ్ చేస్తానండి. సో ఇది నాకు సెట్ అయింది కాబట్టి నేను దాన్నే యూజ్ చేశాను. అండ్ మనం సో లోపల బన్ పెట్టాలి అనుకుంటే జస్ట్ ఒక 1 inch వరకు మాత్రమే చిన్న లేయర్ తీసుకోవాలి హెయిర్వి. మనం ఇంతకుముందు ఏంటంటే 2 inches తీసుకున్నాము, బట్ ఇక్కడ మాత్రం జస్ట్ ఓన్లీ 1 inch వరకే తీసుకోవాలి. అండ్ ఈ బన్ని మనం కంప్లీట్గా ఇంకా లోపల పెట్టిద్దాము. అండ్ లోపల పెట్టి ఒకసారి అలా పుష్ చేయాలి. అండ్ అలానే మనం ముందు తీసుకున్న హెయిర్ని అలా ట్విస్ట్ చేసేసి ఇంకా మళ్ళీ సేమ్ ఇంతకుముందు ప్రొసీజర్ అండి. అండ్ నేనేమో జస్ట్ ముందేమో ఫెదర్ కట్ అండ్ అలానే బ్యాక్ ఏమో లేయర్ కట్, సో అలా చేయించుకునేదాన్ని. అండ్ ఇప్పటికి ఇంకా ఈ సిచ్యువేషన్ వల్ల అసలు ఇంకా నేను చేయించుకోలేదు. బట్ వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ దెన్ అగైన్ నేను మళ్ళీ చేసేసుకుంటాను. సో ఫ్రంట్ ఏమో ఫెదర్ అండ్ బ్యాక్ ఏమో లేయర్, ఇంకా మళ్ళీ వన్స్ హెచ్వైడీకి రీచ్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా అదే కట్ చేయించుకుంటాను. బికాస్ అది చాలా సూట్ అవుతుందండి ఇంకా నాకు, అండ్ అది నాకు హ్యాబిచుయేట్ కూడా అయిపోయింది ఇంకా ఆ హెయిర్ కట్ అనేది. సో ఇదండి ఇంకా ఫైనల్ లుక్, మీరు చూడొచ్చు. అండ్ ఎగ్జాక్ట్గా మనం పఫ్ యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా ఇంకా మనం పెట్టినట్టే ఉంటుంది. సో ఫ్రెండ్స్, అదండి నా డైలీ రొటీన్ హెయిర్ స్టైల్. అండ్ ఎప్పుడైనా చేద్దాము, బట్ నాకు ఇలా ఉంటేనే ఇష్టం. సో అందుకోసం అనేసి నేను దీన్నే కంటిన్యూ చేస్తున్నాను. అండ్ ఎక్కడికైనా బయటకు వెళ్ళినా సరే నేను ఇలానే వేసుకుంటాను, లేకపోతే పొంటెలు వేసుకుంటాను. ఫ్రెండ్స్, ఇవి చూడండి అసలు ఎంత పెరిగిపోయాయో. అండ్ నేను వీటిని గ్రూమ్ చేసేయాలి, బట్ దీనికంటే ముందు నాకు ఇంకో వర్క్ ఉందండి. అదేంటంటే పుదీనా చెట్లను పెట్టేసేయాలి నేను. సో ఈ పుదీనా చెట్లు అండి, ఇంకా వీటిని నేను భూమిలో పెట్టేసేయాలి. ఈ
ఈ ప్లేస్ ఏంటంటే నేను ఆల్రెడీ దీంట్లో మెంతి చెట్లు అదేనండి మెంతులు వేసాను, బట్ చెట్లు కూడా వచ్చేసాయి. అదే చిన్న చిన్న మొలకలు వస్తాయి కదండి, సో అవి వచ్చేసాయి. అండ్ వాటిని నేను కర్రీస్లోకి యూజ్ చేశాను. ఇంకా లాస్ట్లో కొంచెం లైట్గా మిగిలిపోయాయి, ఇంకా అవి పాడైపోయాయి, సో అందుకనేసి అలా వదిలేసాను. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి ఇది జస్ట్ కవర్ అండి, నేను జస్ట్ కవర్లో వేసేసాను. ఒక పెద్ద కవర్ని కట్ చేసి ఇంకా దాంట్లో ఇలా వేసాను. అండ్ దీంట్లో జస్ట్ బ్లాక్ సాయిల్ అండ్ అలానే జస్ట్ శాండ్ వేసాను కొంచెం, ఈ 2 మిక్చర్ అన్నట్టు. అండ్ ఈ చెట్టు వచ్చేసి ఇక్కడ మీకు చెట్టు చూపిస్తాను నేను. ఈ ప్లాంట్ వచ్చేసి మనకి శంఖం పువ్వు ఉంటుంది కదండి, సో ఆ ప్లాంట్ దానంతట అదే మొలిసిందండి. అండ్ ఇంకా ఇది వచ్చేసి పుదీనా అండి. సో నేను ఆల్రెడీ ఒకసారి పుదీనా పెట్టేశాను, బట్ అది నేను ఇంకా ఎండిపోయిందేమో అనుకున్నాను, బట్ చిన్న చిన్న చిగురులు వచ్చాయి ఇప్పుడు ఈ మధ్య పడిన వర్షంకి. అండ్ ఇది వచ్చేసి మిరప చెట్టు అండి. జస్ట్ ఈ కుండీలో నేను ఓన్లీ 2 మిరప చెట్లు పెట్టాను. అండ్ ఈ పుదీనా చెట్లని ఇప్పుడు మనం దాంట్లో వేసేద్దామండి. నేను ఆల్రెడీ పుదీనాన్ని ఒక 2 days అలా వాటర్లో ఉంచాను, బికాస్ కొంచెం రూట్స్ వచ్చేవరకు వెయిట్ చేద్దామనేసి. సో ఇంకా దీంట్లో రూట్స్ వచ్చేసాయి, అందుకోసం అనేసి మనం వీటిని తీసి ఇంతకుముందు మీకు కవర్ చూపించాను కదండి, ఇంకా కవర్లో పెట్టేద్దాము. సో మీరే చూడొచ్చు ఈ రూట్స్ అనేవి. అండ్ ఇంకా మనం దీన్ని తీసుకెళ్ళేసి ఇంకా కవర్లో పెట్టేద్దాము. అండ్ కొంచెం దానిని ఇలా దాంట్లోనే కంప్లీట్గా చెత్త తీసేద్దాము. అండ్ తీసేసి కొంచెం అలా లోతుకి మనం దాన్ని తవ్వేసుకునేసి ఇంకా మనం దాంట్లో వేసేసుకుందాము ఈ పుదీనా చెట్లని. ఆల్రెడీ ఇంకా ఈ ప్లేస్లో కొంచెం పుదీనా పెట్టేశాను, ఇంకా ఈ కవర్ నేను కంప్లీట్గా పుదీనా కోసం యూజ్ చేద్దామనేసి ఇంకా ఫిక్స్ అయ్యాను. అందుకోసం అనేసి ఇంకా నేను మళ్ళీ దీంట్లో మెంతులు అనేవి ఇంకేవి వేయలేదు. బట్ ఇంకా మిరప చెట్లు మాత్రం ఇంకా ముందే వేసాను కాబట్టి ఇంకా నేను వాటిని షిఫ్ట్ చేయట్లేదు. సో మిరప చెట్లను అలానే ఉంచేస్తాను. అండ్ ఎందుకంటే మిరప చెట్లు కొంచెం ఎలాగో హైట్ పెరుగుతాయి, అండ్ కింద వచ్చేసి మనము ఈ పుదీనా చెట్లను పెంచుకోవచ్చు. సో ఎట్ ఎ టైం మనం 2 types ఆఫ్ ప్లాంట్స్ని మనం దీంట్లో పెంచేసుకోవచ్చు. బికాజ్ దీని విడ్త్ అనేది కూడా కొంచెం పెద్దగా ఉంది, మన ఈ కవర్ విడ్త్ అనేది పెద్దగా ఉంది. సో దీంట్లో మనం ఎక్కువగా మనం మొక్కల్ని నాటేసుకోవచ్చు. అందుకోసం అనేసి ఈ పుదీనా అయితే బెటర్ అనేసి, ఎందుకంటే ఇది పుదీనా అనేది కొంచెం ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంటుంది కదండి, సో అందుకోసం అనేసి ఇంకా నేను పుదీనా చూస్ సో ఇంకా ఇది కంప్లీట్గా ఇలా పెట్టేసుకుందాము. అండ్ దీన్ని ఇలా ప్లాంట్ చేసిన తర్వాత నేను లైట్గా వాటర్ వేస్తాను. అండ్ వాటర్ వేసేసి ఇంతకుముందు నేను అక్కడ ప్లాంట్స్ చూపెట్టాను కదండి, సో దాన్ని మనం గ్రూమ్ చేయాలి. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాము ఫస్ట్, ఎందుకంటే నాకు ఇప్పుడే గుర్తొచ్చింది కాబట్టి ఇంకా దీన్ని పెట్టేసుకున్నాము. అండ్ ఇంకా అక్కడికి వెళ్ళేసి ఇంకా చూసుకుందాము. అండ్ ఇక్కడికి రాగానే నాకు ఒక ప్రాణి, అదేనండి ఒక జీవి కనిపించింది. సో ఇది మీలో ఎవరికైనా తెలుసా? ఇన్ కేస్ తెలిస్తే నాకు కామెంట్ చేయండి. అండ్ ఇది నాకు తెలుసు, ఏంటంటే పాలపింద అండి. సో మనం చిన్నప్పుడు చూస్తూ ఉంటాం కదా, అంటే మొక్కలు ఉన్న వాళ్ళు మాత్రం పక్క చూస్తారు. చూడండి నేను చాలా డేస్ తర్వాత చూసి లేట్ చేయకుండా మనం వెళ్ళేసి ఇంకా వాటిని కట్ చేద్దాము. అండ్ జస్ట్ ఈ వీక్లో 3 to 4 times ఏమో వర్షం వచ్చిందండి. అండ్ ఆ వర్షానికే చూడండి అసలు ఇది ఎంత పెద్దగా ఎంత గుబురుగా అయ్యాయో. నేనైతే సమ్మర్లో అయితే ఇంకా అవి చనిపోతాయేమో అనుకున్నాను, బట్ అలా జరగలేదు. అండ్ లాస్ట్కి ఒక వర్షం వచ్చేసి ఇంకా మొత్తం కంప్లీట్గా వెదర్ని మొత్తం చేంజ్ చేసేసిందండి. ఇది మా ఫ్రంట్ సైడ్ ప్లేస్ అండి. సో జస్ట్ ఇది మా ఎంట్రన్స్. మేము ఉండేది క్వార్టర్స్లో, సో మాకు చాలా ప్లాంట్స్ ఉంటాయండి. అంటే నేను పెట్టిన ప్లాంట్సే ఇంకా ఇవన్నీ. నా బ్యాడ్ లక్ ఏంటంటే నేనేమో ఇక్కడ మొక్కలు పెడుతుంటాను, బట్ నేనేమో ప్రతిసారి అవుట్ ఆఫ్ ది స్టేషన్. అంటే ఇంకా నేనేమో వర్క్ ప్లేస్లో ఉంటాను, బట్ మొక్కలన్నేమో ఇంకా వచ్చినప్పుడల్లా పెడుతూ ఉంటాను. ఏదో ఒకటి పక్కా ప్రతిసారి ఇంకా వచ్చినప్పుడల్లా పెడుతూ ఉంటాను. అండ్ ఇంకా ఇది ఇప్పుడు ఈ టైం మాత్రం ఇంకా నా లక్ అండి, బికాస్ ఇన్ని డేస్ వచ్చింది అసలు మనకి. అంటే మన హోమ్ని, ఇంకా మన పేరెంట్స్ని అండ్ మన సిబ్లింగ్స్ని కలుసుకోవడానికి అండ్ వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి. సో రియల్లీ అంటే దీనివల్ల మాత్రం ఇది ఒకటి చాలా బెనిఫిట్ అయిందండి. ఎస్పెషల్ నేను మాత్రం చాలా హ్యాపీ అండి, బికాస్ చాలా వాల్యుబుల్ టైంని నేను స్పెండ్ చేస్తున్నాను మా వాళ్ళతో అండ్ నా ప్లాంట్స్తో కూడా. సో ఐఎమ్ సో హ్యాపీ. ఈ టైమే పర్ఫెక్ట్ టైం అండి. అంటే ఈ పడిన వర్షంకి ఇంకా చాలా చిగురు వచ్చేసింది ఆకు అనేది. సో అందుకోసం అనేసి నేను కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా కట్ చేయకపోతే ఇప్పుడు నెక్స్ట్ అన్నీ ఇంకా రైనీ సీజన్ కాబట్టి ఇంకా చాలా హైట్ పెరుగుతాయి. అండ్ ఇంకా అప్పుడు కట్ చేసినా ఇంకా షేప్ ఏం రాదు. సో అందుకోసం అనేసి ఇప్పుడే కట్ చేయాలి. అండ్ ఇప్పుడే కట్ చేస్తేనే ఇంకా నెక్స్ట్ అవి మనం ఎలా కట్ చేస్తే ఇంకా అలా అవి గ్రో అవుతూ ఉంటాయి. సో అందుకోసం అనేసి ఈ స్టేజ్లోనే మనము అంటే ఈ సీజన్లోనే మనం కట్ చేసుకోవాలి. ఏమైనా మొక్కలు ఇలాంటివి ఉంటే కట్ చేసుకోవాలి. అలానే మనం కొత్తవి ఏమైనా ప్లాంట్ చేయాలి అనుకున్నా కూడా ఈ సీజన్ ఈ డేస్లోనే మనము ఇంకా ప్లాంట్ చేయాలి. అంటే మన విలేజ్లలో ఏంటంటే గింజలు ఇప్పుడే కదండి నాటుతూ ఉంటారు, సో పెడుతూ ఉంటారు. సో అందుకోసం అనేసి ఈ డేస్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ మీలో ఎవరైనా
ఇలా గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఈ టైంలోనే మీరు వాటిని పెట్టేసేయండి అండ్ ప్లాంట్ చేసేయండి. అండ్ ఇంకా ఏమైనా కలెక్షన్ చేసుకోవాలన్నా కూడా ఇన్ కేస్ మీ నైబర్స్ దగ్గర ఎవరి దగ్గరైనా కొత్త ప్లాంట్స్ ఉంటే స్టెమ్స్ కటింగ్స్ చేసి ఇంకా మీరు తెచ్చేసుకోండి. ఇది పర్ఫెక్ట్ సీజన్ అండి అండ్ ఈ డేస్ అనేవి పర్ఫెక్ట్. సో మీరు అలా గ్యాదర్ చేయండి మీరు కూడా మొక్కల్ని. అండ్ మాకు వచ్చేసి జస్ట్ ఈ ప్లేస్లోనే కాకుండా ఇంకో ప్లేస్లో కూడా సేమ్ ఇలాంటి ప్లాంట్స్ ఉన్నాయి. ఇంకా నేను అవి కూడా కట్ చేయాలి, బట్ ఇంకా వీడియో చాలా లెంతీ అవుతుంది. సో ఇంకా నేను అది తీయట్లేదు, జస్ట్ ఇది మాత్రమే తీసాను, ఇక్కడ కటింగ్స్ మాత్రమే. ఇంక ఇదంతా తీసేసి ఇంకొక ప్లేస్లో వేసాను, బికాస్ దాన్ని రీసైకిల్ చేస్తూ ఉంటాను అండ్ దీంతో ఇంకా మళ్ళీ కంపోస్ట్ కూడా తయారు చేస్తాను. సో అందుకోసం అనేసి ఇంకా వేరే ప్లేస్లో వేసాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే జింజర్ గార్లిక్ని పేస్ట్ చేశానండి. సో ఇక్కడ నేను మీకు ఇక్కడ కొలతలతో చూపిస్తున్నాను. అండ్ 1 కప్ వెల్లుల్లిపాయలకి అండ్ అలానే 1 కప్ మనము ఇక్కడ జింజర్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న జారి తీసుకున్నాను అండి, సో అందుకోసం అనేసి నేను 2 టైమ్స్ యాడ్ చేస్తున్నాను. మీరు కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ని 2 to 3 months అలానే స్టోరేజ్గా ఉంచుకోవాలి అనుకుంటే కనుక నా వీడియో ఇది పక్కా ఎండింగ్ వరకు చూసేసేయండి, ఈ ప్రాసెస్ని కంప్లీట్గా. నేను ఏమేమి యాడ్ చేస్తానో దానికోసం అనేది ఒకసారి మీరు చూడండి, ఓకేనా? సో సేమ్ క్వాంటిటీలో యాడ్ చేసిన తర్వాత ఒకసారి మనం ఒక 1/2 minute అలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అండ్ పెట్టిన తర్వాత తీసి దీంట్లో ఒక 1 tablespoon అలా సాల్ట్ వేసుకోవాలండి. అండ్ వేసుకొని ఇంకా మనం లెమన్స్ కూడా మనం పిండేసుకోవాలి. ఇక్కడ 2 lemons తీసుకుంటున్నాను. ఇదంతా నియర్లీ 1/2 kg అవుతుంది అనుకుంటానండి. సో ఇంకా 1/2 kg దానికి నేను ఒక 6 lemons అలా తీసుకుంటున్నాను. అంటే ఇంకో టర్మ్ కూడా నేను ఇంకా దీన్ని మిక్స్ చేయాలి, అందుకోసం అనేసి ఓవరాల్గా నేను 1/2 kg అని చెప్తున్నాను. సో 1/2 kgకి ఒక 6 lemons అలా తీసుకోండి అండ్ సరిపడా సాల్ట్ తీసుకోండి. అండ్ కొందరు ఏంటంటే పసుపు కూడా యాడ్ చేస్తుంటారు, బట్ అది మీ చాయిస్ అండి, యాడ్ చేయొచ్చు. బట్ నేను మాత్రం అలా పసుపు ఏమీ యాడ్ చేయను, ఓన్లీ సాల్ట్ ఇంకా అలానే లెమన్. సో ఇంకా ఇది మాత్రం పక్కా యాడ్ చేస్తాను. ఇలా యాడ్ చేస్తేనే మనకి 3 to 4 months అయితే పక్కా వస్తుంది. సో ఒకేసారి మనము పేస్ట్ చేసుకొని 3 to 4 months ఈజీగా మనం యూస్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ఇలానే ట్రై చేయండి. అండ్ ఇలా మనము పేస్ట్ చేసుకున్న తర్వాత పక్క ఒక గ్లాస్ దాంట్లో వేసుకోవాలండి. నేనేంటంటే 2 times మిక్స్ చేస్తాను కదా, సో అందుకోసం అనేసి ఒక పెద్ద బౌల్లో వేసేసి మిక్స్ చేస్తాను అన్నట్టు. అందుకోసం అనేసి ఇక్కడ బౌల్ తీసుకున్నాను. బట్ ఇంకా ఫైనల్గా మాత్రం నేను దీన్ని ఒక జార్లో వేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెడతానండి. సో మీరు కూడా అలానే చేయండి. ఇక మనం నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందామండి. బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.